హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు స్టార్టింగే పైనాపిల్ ఫిల్లింగ్ లేకపోతే పైనాపిల్ కంపోట్ అంటారు కదా, ఇది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మనం కేక్స్లో కానీ ఇంకేదైనా డిజర్ట్లో కానీ నచ్చినట్లు మనం యూస్ చేసుకోవచ్చు. దానికోసం అయితే నేను ఇక్కడ 3 కప్స్ పైనాపిల్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 250 ml కప్తో 3 కప్స్ అయితే తీసుకుంటున్నాను. పైనాపిల్ టేస్ట్ అనేది మనం చెప్పలేము. కొన్ని పుల్లగా ఉండొచ్చు, కొన్ని తీయగా ఉండొచ్చు, కొన్ని పుల్లగా ఉండి తీయగా కూడా ఉండొచ్చు. నేనైతే ఇది వేరే కేక్ కోసం చేస్తున్నాను. నాకు కట్ చేయడం అయితే అస్సలు రాలేదు. ఎలాగోలా తిప్పలు పడైతే కట్ చేశాను. ఆ టైంకి మా వారు ఊర్లో లేరు. ఆయన ఉండుంటే నాకు హెల్ప్ అయ్యేది కట్ చేసి ఇవ్వడానికి. కాకపోతే నేనే ఇంకెలాగోలా కట్ చేసుకున్నాను. ఊరెళ్ళారనమాట అప్పటికి. ఇలాగా నేను చూయించిన సైజులో కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు మంచిగా తగులుతూ, మరీ ఎక్కువ లావుగా ఉన్నాయనుకోండి కొంచెం అది అంతగా సరిగా అవ్వదు. మరి సన్నగా ఉన్న మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది. అందులోనే నేను ఒక హాఫ్ కప్పు దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే పైనాపిల్ టేస్ట్‌కి తగ్గట్టు కూడా, అంటే చెప్పాను కదా కొన్ని పుల్లగా కొన్ని తీయగా అలా ఉంటుంది కదా. ఇప్పుడు నేను తీసుకున్నదైతే నేను ప్రత్యేకంగా తెప్పించాను మార్కెట్ నుంచి. అదైతే తీయగానే ఉంది. అలాగే ఇందులోనే ఒక 3 టీ స్పూన్స్, టేబుల్ స్పూన్స్ కాదు, 3 టీ స్పూన్స్ అయితే నేను కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. నిజానికి కార్న్ ఫ్లోర్ అయిపోయింది నా దగ్గర. ఇది నైట్ టైం చేసుకుంటున్నాను నేను 9 తర్వాత. ఇంకా అప్పటికి వెళ్ళి షాప్ దగ్గరికెళ్ళి ఏం తెచ్చుకుంటామంటే నేను అప్పుడు సింగిల్‌గా ఉన్నాను. మామూలుగా మనకి కస్టర్డ్ పౌడర్ కూడా కార్న్ ఫ్లోర్‌తోనే రెడీ చేస్తారు కాబట్టి నేనైతే ఇక్కడ కార్న్ ఫ్లోర్ బదులుగా కస్టర్డ్ పౌడర్ యూజ్ చేశాను. మీరుంటే కార్న్ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు. 3 కప్స్‌కి 3 టీ స్పూన్స్ అయితే తీసుకున్నాను. మనము తర్వాత వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కడాయి కానీ మనం దేంట్లో అయితే రెడీ చేస్తున్నామో ఆ కడాయి కానీ, మనం యూజ్ చేసే గరిటె ఉంది కదా, స్పూన్ కానీ గరిటె కానీ, అది కానీ, అలాగే మనం మెజరింగ్ చేసుకున్న కప్ కానీ, ఇవి ఏవి కొంచెం కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ అనేవి ఉండకూడదనమాట. కట్ చేసుకున్నప్పుడు కూడా ఆ నైఫ్, కట్ చేసుకున్న ప్లేట్ అదంతా క్లీన్‌గా ఉంచుకోండి. ఎలా అయితే మనం పచ్చళ్ళలోకి మనం వాటిని చేసుకుంటామో అలాగా అనమాట. అసలు వాటర్ అనేది ఉండకూడదు. మొత్తం డ్రైగా ఉండాలి. మనం ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. షుగర్ అనేది చెప్పాను కదా, మీరు కొంచెం ఎక్కువ పులుపు ఉందనుకోండి కొంచెం ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. లేకపోతే ఇది సరిపోతుంది. అలాగే మనం ఇందులోకి వెనిగర్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి నేను వెనిగర్ కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించకపోతే ఒక్కోసారి నేను మర్చిపోతాననమాట ఏదన్నా వేయడం. అందుకని నాకు ఏవైతే కావాలో అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను. మామూలుగా మార్కెట్‌లో కూడా మనకి ఇది దొరుకుతుంది. పైనాపిల్ పీసెస్‌తో పాటు క్రష్‌లా వస్తుంది. పైనాపిల్ ఫిల్లింగ్ అని మాలాస్‌ది దొరుకుతుంది. అదేంటంటే 500 గ్రామ్స్ వచ్చేసరికి, సారీ, 1 కేజీ 500 రూపీస్. అలాగే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నేను ఎప్పుడైనా ఇలాగా ఇంట్లో రెడీ చేసుకుంటాను. ఎక్కువ ఇలాంటి ఫిల్లింగ్‌వి ఆర్డర్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే ఫిల్లింగ్ యాడ్ చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. క్రష్‌తోనే నేను చాలా వరకు అయితే చేసేస్తాను. ఫిల్లింగ్ అనేది వీళ్ళు అడిగారనమాట, మాకు ఫ్రూట్ అనేది తగలాలి అనేసి. ఎక్కువ టైం ఏమి అవసరం లేదనమాట. ఇలాగా కొంచెం కొద్దిగా మగ్గాలి. మరి ఒక 30-40% మగ్గితే చాలు. మరీ మొత్తం మగ్గిపోయిందనుకోండి పైనాపిల్‌ది ఫ్లేవర్ అనేది మనకు తెలీదు. తినేటప్పుడు కూడా ఆ క్రంచీనెస్ అనేది పోద్దనమాట. మన షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా చూడండి, ఇలా గ్లేజీగా, జెల్లీగా, అంటే జెల్లీగా కనిపిస్తుంది కదా, అలా షైనీగా కనిపించేంత వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంక అంతకంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది కూల్ అయిపోయాక మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వెనిగర్ అనేది మనం యాడ్ చేసుకుంటాము. అదే మీకు చూపిస్తున్నాను. వెనిగర్ యాడ్ చేసుకోకపోతే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదనమాట. అందుకనేసి ఇన్స్టెంట్‌గా అయిపోయేదైతే మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు ఇప్పుడు నాలాగా ఎప్పుడైనా ఆర్డర్స్ వచ్చినప్పుడే వాడుకుందాం అనుకున్న వాళ్ళైతే ఇలాగ వెనిగర్ యాడ్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చక్కగా 3-4 మంత్స్ వరకు కూడా అలానే ఉంటుంది. చెప్పాను కదా, బయట ఇది చాలా కాస్ట్లీ దొరుకుతుంది. ఎవరైనా అడిగినప్పుడు ఫ్రూట్ కేక్ కావాలన్నప్పుడు మనం క్యాన్‌వి పైనాపిల్ కానీ, లేకపోతే ఫిల్లింగ్ పైనాపిల్ కానీ కొనాల్సి వస్తుంది కదా. ఇలా చక్కగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నాకు ఈ ఫ్రూట్ అయితే 120 రూపీస్ కాస్ట్ పడింది. నేను సగం అయితే ఫిల్లింగ్ రెడీ చేసుకున్నాను. ఇంకొక సగం అయితే జ్యూస్ కోసం అనేసి అలా ఉంచేసుకున్నాను. మనకి మార్కెట్ స్టైల్‌లో కనిపించాలంటే మనం యెల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జెల్ కలర్ యూజ్ చేస్తాను. నేను మ్యాజిక్ జెల్ కలర్స్ అనేవి యూజ్ చేస్తాను. ఆల్రెడీ నేను కస్టర్డ్ పౌడర్ వేసాను కదా, అందులో ఆల్రెడీ కలర్ ఉంటుంది కాబట్టి నాకు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పైనాపిల్ కొన్ని ఏంటి యెల్లోగా ఉండవు, క్రీమ్ కలర్‌లో ఉంటాయి. కానీ మనకు మార్కెట్ స్టైల్‌లో కనిపించాలంటే 1 ఆర్ 2 డ్రాప్స్ అయితే మనం జెల్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లిక్విడ్ కలర్ అయితే అవాయిడ్ చేయండి. పౌడర్ కలర్ కానీ జెల్ కలర్ కానీ యాడ్ చేసుకోండి. లిక్విడ్ కలర్ ఏంటంటే మనం చెప్పాం కదా, వెట్నెస్ అనేది ఉండకూడదు అనేసి, అందుకోసమని చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఈజీనో, కొంచెం కట్ చేసుకోవడమే తెలిసుండాలి. అంతేకాని టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. కేక్స్‌లో అనే కాదు, మనకి ఎందులో నచ్చితే మనం పైనాపిల్ జాము ఇది వేటిలో అయితే యూజ్ చేస్తామో దానికి ఆహ్, తీసేసి ఇది యూజ్ చేయండి. భలే టేస్టీగా ఉంది నిజానికైతే. చాలా అంటే చాలా బాగుంది. చపాతీల్లో పెట్టుకొని కూడా రోల్ చేసుకొని తినేసేయొచ్చు. అంత బాగుంది.
మనం చూస్ చేసుకునే పైనాపిల్‌ని బట్టి కూడా టేస్ట్ అనేది ఉంటుంది. కొన్ని కొన్ని ఫ్లేవర్ కూడా తక్కువ ఉంటాయి. అప్పుడు మీరు ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది సూపర్ ఉందనమాట. కట్ చేయగానే మంచిగా పైనాపిల్ స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. సో, నేను ఫ్లేవర్ కూడా యాడ్ చేయలేదు. కొన్నిట్లో అలాంటిది ఉంటుంది కాబట్టి అందుకని చెప్తున్నాను. మీరు కావాలంటే ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైనాపిల్ ఫ్లేవర్ అనేది. మేము అస్సాంలో ఉన్నప్పుడు ఇదే పైనాపిల్స్ ఇంతకంటే స్వీట్ ఉండే జస్ట్ 30 రూపీస్ ఒక్కొక్కటి. ఇంతకన్నా కూడా పెద్దగా ఉండే. అక్కడ దొరుకుతాయి కాబట్టి అలాగా. ఇక్కడ ఏంటంటే దొరకవు కాబట్టి కాస్ట్ ఇలాగా ఉందనమాట. ఇక్కడ ప్రతిదీ రేట్ ఎక్కువే ఉందబ్బా అంబాలాలో. నేను ఇదైతే నైట్ టైమ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పిల్లల్ని పడుకోబెట్టేసాను. 8:30, 9:30 కల్లా ఇప్పుడు అయితే పడుకోబెట్టేస్తున్నాను. వాళ్ళు చక్కగా పడుకుంటారు. నాకు వర్క్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సమ్మర్‌లో 10:30 అలా అయినా కూడా నిదానంగా చేసుకోవచ్చులే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చలికి ఎంత ఫాస్ట్‌గా క్లోజ్ చేసుకుంటే అంత బెటర్‌గా అనిపిస్తదనమాట. ఇటు మనం రెడీ చేసుకున్న పైనాపిల్ ఫ్రూట్ ఫిల్లింగ్‌లో వెనిగర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి అది చల్లగా అవ్వాలి. అందుకోసమని ముందు అది ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆ తర్వాత కిచెన్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్‌గా ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు. తను ఒక ఐటీలో వర్క్ చేస్తున్నారు. ఆర్మీ పర్సన్‌ని పెళ్లి చేసుకోబోతున్నారు. కొంతమంది అంటే చాలామందికి ఆర్మీ వైఫ్స్‌కి చాలామందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఎందుకు ఇట్లా ఉండడం అన్నట్టుగా చాలామందికైతే ఛానల్స్ ఉన్నాయి. వాటిలో కొంతమంది కొన్ని వీడియోస్‌లో ఏదో చాలా ఇబ్బందులుండే ఒక ఆర్మీ వైఫ్‌గా, ఆ పర్సన్ వైఫ్‌గా అనేసి విన్నదంట. పాపం తను ఇది కాదు ఇప్పుడు ఏదన్నా మనం ఆ లైఫ్‌లో అడుగు పెట్టబోతున్నా అది కొంచెం బెటర్‌గా ఉండదంటే ఆ భయం అనేది ఉంటుంది కదా! అందుకని తను నన్ను అడిగింది. నిజంగా అలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి అక్క. నేను ఆర్మీ పర్సన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాను. నిజంగా అలాగా ఉంటుందా అనేసి నన్ను కమెంట్ చేసిందనమాట. నాకైతే దాని గురించి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఉంది. నిజంగా ఆర్మీ పర్సన్ వైఫ్‌గా లైఫ్ రావడం అనేది ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు చాలా వరకి. నేను 10 అండ్ 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 2014లో నా మ్యారేజ్ అయింది. అప్పటినుంచి మా వారితో నేను స్టేట్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాను. మధ్యలో కొన్ని మంత్స్ మాత్రం నేను ఇంటి దగ్గర ఉన్నాను. మా ఇల్లు కట్టుకుంటూ అప్పుడు ఉండాలి కదా! చూసుకోవాలి కాబట్టి ఒక 8 మంత్స్ వరకు నేను ఇంటి దగ్గర ఉన్నాను. మిగతా అంతా నేను కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాను. ఓన్లీ సంవత్సరానికి ఒకసారి లీవ్ వెళ్తాను. ఒక్కొక్కసారి సంవత్సరంన్నరకు ఒకసారి వెళ్తాను. సో, ఇన్ని సంవత్సరాలు తిరిగాను కాబట్టి ఉన్న కాస్త అనుభవంతో నాకు చెప్పే రైట్ ఉందనేసి అనుకుంటున్నాననమాట. నేను నిజంగా చెప్తున్నాను. మనం ఒక ఆర్మీ పర్సన్ వైఫ్‌గా ఉండగలిగితే ఎక్కడైనా ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతాము. నిజానికి పెళ్ళయ్యేంత వరకు నేనైతే పెళ్ళయ్యేంత వరకు కూడా సింగిల్‌గానే ఉన్నా. అంటే హాస్టల్‌లో ఉండడం, వచ్చిన వెంటనే మళ్ళీ మ్యారేజ్ అలా అయిపోయింది. కాకపోతే చాలామంది ఆడపిల్లలు ఏంటంటే పేరెంట్స్‌తోనే ఉంటారు. అమ్మ రెడీ చేసి స్కూలుకి పంపించడం, లేకపోతే కాలేజ్‌కి పంపించడం, బాక్స్ అది పెట్టి, తర్వాత ఇంటికొచ్చినాక కూడా వాళ్ళని ప్యాంపరింగ్ చేయడం, అలాగా పెరిగొచ్చిన పిల్లలుంటారు. వాళ్ళకేంటంటే ఇలాగ మనం మంత్స్ మన ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండాలా? అక్కడ ఎలా ఉంటదో ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కోలా ఉంటది. చాలామంది చాలా స్టేట్స్ వాళ్ళందరం కలిసి ఒక చోట ఆర్మీ క్వార్టర్స్ అనే వాటిలో ఉంటాము. ఇదంతా కొంచెం దిగులుగానే ఉంటది. ఎవరైనా అది ఫేస్ చేస్తారు. నేనెటు సింగిల్‌గా ఉన్నా కూడా నేను స్టార్టింగ్‌లో ఫ్యామిలీ పెట్టినప్పుడు ఒక పిల్లలు పుట్టేంత వరకు ఎప్పుడెప్పుడు లీవ్ వెళ్తామా అనేసి ఉండేదనమాట. ఎక్కడన్నా తెలుగు వాళ్ళ మాట విన్నా కానీ, లేకపోతే ఇంకా అలాగా అనిపిచ్చేదనమాట. మన లాంటి వెజిటబుల్స్ అన్ని దగ్గర దొరక్కపోవచ్చు. మనలాంటి స్ట్రీట్ ఫుడ్స్ కానీ, ఏమైనా బయట దొరికే టిఫిన్స్ కానీ, మనం ఎప్పుడైనా ఇంట్లో టిఫిన్ చేసుకోలేకపోతే బయటికెళ్ళి తెచ్చుకుంటాం కదా! అలాంటివి ఇవన్నీ మనం ఇక్కడ మిస్ అవుతాము. కాకపోతే పిల్లలు పుట్టాక మనకి ఇవన్నీ అసలు ఏమీ అనిపించవు. ఇంటికి వెళ్ళాలన్నా కూడా కష్టం అనిపిస్తది. ఎందుకులే స్కూల్ పోద్ది, పొయ్యి, వచ్చి ఇవన్నీ ఎక్కడ చేసుకుంటాంలే అనిపిస్తది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజానికి మనం చాలా స్ట్రాంగ్ అవుతాము. ఎందుకంటే వెళ్తాము. అక్కడ ఇప్పటిదాకా చదువుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు నుండి వెళ్ళి వేరే చోట ఫ్యామిలీ పెట్టి మొత్తం మనమే లీడ్ చేయాల్సొస్తది. ఏదన్నా కావాల్సుంటే మనమే పోయి తెచ్చుకోవాల్సొస్తది. ఇలాగ మనం చాలా స్ట్రాంగ్ అవుతాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టే అనిపిస్తది గానీ, ఆ ఇబ్బంది తర్వాత మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేస్తదనమాట. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే వాళ్ళకి టైమింగ్స్ అనేవి మనకి సండే చుట్టి, లేకపోతే ఏదైనా సెలవొచ్చినప్పుడు చుట్టి, ఇలా ఏమీ ఉండవు కదా! ఫెస్టివల్స్‌కి అలాగా. మనం 1 మంత్ 2 మంత్స్ లీవ్ తీసుకుంటాము. అవే వాళ్ళకి హాలిడేస్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి హాఫ్ డేస్ అలా అయితే ఇస్తారు. కానీ మనకి సండే చుట్టి గదా! ఆఫీస్‌లో ఉండవు గదా! అలాగా ఆర్మీ వాళ్ళకి ఇలా ఏమీ ఉండవు. నేను పెళ్ళైన కొత్తలో అయితే ప్రెగ్నెన్సీతో అలా ఉన్నప్పుడు నాకు అప్పుడు అసలు హిందీ వచ్చేదే కాదు. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే అంటే ఎంహెచ్‌కి అలా వెళ్ళి చెకప్ చేయించుకోవాలంటే ఎవ్రీ మంత్ 2, 3 గాడీలు చేంజ్ అయ్యి వెళ్ళాల్సి ఉండేదన్నమాట. ఫస్ట్ వెస్ట్ బెంగాల్‌లోనే ఉండేవాళ్ళం. అసలు హిందీ వచ్చేదిగా భయంగా ఉండేది. ఒకసారి భయపడ్డాను, 2 సార్లు భయపడ్డాను, మూడోసారి అలవాటయిపోయింది. ఇంకా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కానీ
వాళ్ళని చూసుకోవడం, స్కూల్ అడ్మిషన్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇప్పటికైతే ఇంక ప్రతీది మా వారికి కావాల్సిన థింగ్ కూడా నేనే చూసుకుంటాను. అప్పుడు భయమేసేది, ఏడుపొచ్చేది, అసలు ఎందుకురా బాబు అని అనిపించేది. అలాంటిది ఇప్పుడు ప్రతీదీ సింగిల్‌గా అయినా నేను ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్‌కి జర్నీ చేయగలిగే స్టేజ్‌కైతే వచ్చాను. నిజానికి సివిల్ లైఫ్ కన్నా కూడా మనకి ఆర్మీ లైఫ్ చాలా బావుంటుంది. అదొకసారి వచ్చాకే తెలుస్తుంది. మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనకి వీటీసీ అని ఉంటది. దాంట్లో బోలెడన్ని నేర్చుకోవచ్చు. మెహందీ పెట్టడం కానీ, కుకింగ్ కానీ, టైలరింగ్, బేకింగ్, బ్యూటీషియన్ ఇలాగ ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి మనకుంటాయి యూనిట్ త్రూ నుంచి. మనం ఇంప్రూవ్ అవ్వాలని మనం అనుకోవాలే కానీ మనకైతే బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి నేర్చుకోవడానికి అదంతా. ఒక పర్టిక్యులర్ టైం ఉంటుంది. పిల్లలు కూడా చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. అంటే బయట సివిల్‌లో ఉంటే డిసిప్లిన్‌గా ఉండరా అని కాదు. ఈ లైఫ్ అనేది చాలా బావుంటది పిల్లలకి కూడా. మనం నేర్చుకోవాలే గానీ, మనం ఎదగాలే కానీ చాలా అయితే చేయొచ్చు. ఒక ఆర్మీ పర్సన్ వైఫ్‌గా. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండాలన్నట్టు మనం ఏ స్టేట్ తిరిగినా కూడా ఏమీ ఇంట్రెస్ట్ చూయించకుండా, ఏమీ నేర్చుకోవాలనుకోకుండా, ప్రతిదానికి భయపడుతూ, ప్రతిదానికి డౌన్ అవుతూ, ప్రతిదానికి డల్ అవుతే ఏ స్టేట్ పోయినా ఆ 4 గోడల మధ్యే ఉంటాం మనం. ఎందుకంటే మనతో పాటు రకరకాల స్టేట్స్ వాళ్ళుంటారు. రకరకాల మనస్తత్వం గల్ల వాళ్ళుంటారు. ఇలాగ చాలా కల్చర్స్ ఉంటాయి. వీటన్నిటిని బట్టి మనం చాలా అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను బేకింగ్ చేస్తాను కదా! లాస్ట్ టైం కలకత్తాలో తెలిసినప్పుడు నాకు స్టాల్ పెట్టుకునే ఆపర్చునిటీస్ కూడా వచ్చింది. కానీ ఆ టైంలో నేను హెల్త్ ఇష్యూస్ వల్ల అలాగా నేను పెట్టుకోలేకపోయాను. కానీ అది పెట్టుకొని ఉండుంటే అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తారు మ్యామ్స్. వాళ్ళకి కానీ మన వర్క్ నచ్చిందంటే మనల్ని ఇంకా ప్రతి దానికి మనల్ని మోటివేట్ చేస్తూ, ప్రతి దాంట్లో మనల్ని ముందుకు తీసుకొస్తూ, మన నేమ్ తీసుకొస్తూ ఇలా ఉంటారు. ఇలా ఉంటుంది. మనకి సివిల్‌లో ఇక్కడ అంత పాసిబిలిటీ అయితే ఉండదు కదా! ప్రతి యూనిట్‌లో మనకి వెల్‌ఫేర్స్ ఉంటాయి. మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా కానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఏవైనా సరే వాటి గురించి తెలుసుకొని మనకి మంచి సొల్యూషన్ చేయడానికి ఆఫీసర్ మ్యామ్స్ ఉంటారు. ఇలా అసలు మనం దేనికి భయపడాల్సిన అవసరం కానీ, లేకపోతే ప్రతిదీ ఇబ్బంది అనుకునే ఇది కానీ ఉండదు. అసలు ఈ ఎక్స్‌పీరియన్స్ మనకి మళ్ళీ రాదు ఇంక దేంట్లో అయినా సరే. ప్రతి స్టేట్‌లో చాలా ఇబ్బందులుంటాయి. కానీ ఆ స్టేట్ చేంజ్ అయిపోయి వేరే స్టేట్‌కెళ్ళాక ఆ ఇబ్బందులే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. వాటి నుంచి మనం చాలానే నేర్చుకుంటాము. ఎవ్రీ స్టేట్‌లో రకరకాల డ్రెస్సింగ్ చూసుకోవచ్చు. రకరకాల కల్చర్ చూసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్ చూసుకోవచ్చు. ఇలాగ ఎవరికొస్తుంది చెప్పండి. ఉదంపూర్‌లో ఉన్నప్పుడైతే మేమెళ్లి మంచు కొండలు చూసాము. చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ననమాట. అదంతా ఐస్ ఉన్న ఆ కొండలు అవన్నీ చూడాలి అనేసి. నార్మల్‌గా ఉండుంటే అదంతా పాసిబుల్ అయ్యుండేదా? మా వారిని చేసుకోబట్టే నాకదంతా పాసిబుల్ అయింది. అలాగే మనకుండే ఫెసిలిటీస్ ఫ్రీ హాస్పిటల్ కానీ, క్యాంటీన్‌లో మనకుండే డిస్కౌంట్ కానీ, పిల్లల ఫీజు కానీ మనకి ఎవ్రీ ఇయర్ ఎల్‌కేజీ తర్వాత ఇంత అని మనకిస్తారు కదా! మనమేం కంప్లీట్ ఫీజు కట్టం. ముందంతా మనం పే చేసుకున్నాక ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఫీజులో ఎంతో కొంత మనకొస్తూనే ఉంటుంది. ఇలాగ మనకు చాలా ఆపర్చునిటీసే ఉంటాయి. ఆలోపు ఇది చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఫిల్లింగ్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఇది చల్లగా అయిపోయింది. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత ఈజీ అనమాట ఇది ప్రిపేర్ చేసుకోవడం. ఇలాగా మనం దీన్నేమంటారు? రావట్లేదే. స్ట్రాబెర్రీస్‌కైనా కూడా మనం సేమ్ ఇలాగా రెడీ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ఇష్యూ ఎక్కడొస్తుందంటే, నాకిక్కడ తెలుగు మాట్లాడడానికి ఎవ్వరు గతి లేరు. చూసారా చక్కగా నాకు చిన్నప్పటి నుంచి హిందీలో మాట్లాడేవాళ్ళంటే చాలా ఇష్టం. అంటే హిందీ మాట్లాడితేనే భలే అనిపిస్తది. అబ్బా! మనం నేర్చుకుంటే బావుండనిపిస్తది. అలాగా హిందీ కూడా నేను ఇక్కడికొచ్చాక మంచిగా నేర్చుకున్నాను. స్టార్టింగ్‌లో లేదులెండి. ఎప్పుడైతే పాప ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందో, అలాగా తనకి నేర్పిస్తూ అప్పటి వరకు కూడా నేను పాప స్కూల్ స్టార్ట్ అయ్యేప్పటి వరకు లోపలే ఉండేదనమాట. ఏ స్టేట్ పోయినా. తర్వాత కాదు మనం బయటకొచ్చి నలుగురితో మాట్లాడుతుంటే మనకి హిందీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తది. కొంచెం మనం ఇంప్రూవ్ అవుతాం. ఒకళ్ళని చూసి ఒకళ్ళని అంటే ప్రతి దగ్గర మంచి, చెడు ఉంటది. మనం ఏది తీసుకోవాలనేది మన చాయిస్ అనమాట. నాకేది కావాలో అది తీసుకొని నేనైతే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను. బేకింగ్ కానీ, టైలరింగ్ కానీ ఇవన్నీ కూడా నేను ఆర్మీలో ఉండే నేర్చుకున్నాను. ఆన్‌లైన్ క్లాసెసే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక టైమింగ్ అదంతా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం నాకు ఇవన్నీ నేర్చుకోవడం కొంచెం ఈజీ అయిపోయింది. ఇంటి దగ్గర అంటే ఏదో ఒక వర్క్ అలా ఉంటుంది. చాలామంది ఉంటాము. ఇది కాకుండా ఇదైతే నాకు కొంచెం ఈజీ అయిపోయింది. అలాగే ఎన్నైతే బెనిఫిట్స్ ఉన్నాయో కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి. ఏంటంటే కొన్ని ఇయర్స్ వరకు చాలా మిస్ అవుతాం ఫ్యామిలీని. ఒకళ్ళో ఇద్దరో పిల్లలు పుట్టేంత వరకైతే చాలా అంటే చాలా మిస్ అవుతుంటాము. అంటే ప్రతి దానికి వెళ్ళలేకపోవచ్చు.
కొంతమంది ఏంటి ఇప్పుడు అప్పట్లాగా లేదు. చాలా వరకు చేంజెస్ వచ్చింది. హస్బెండ్స్ ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ అలా ఉందనుకోండి, తనకి కుదరకపోయినా ఇప్పుడు అందరూ కొంచెం ధైర్యంగా ఉంటున్నారు కాబట్టి వైఫ్‌ని అలాగా పంపించే ఛాన్స్ ఉంది. అది హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది మాత్రం మన పర్సనలే. కొన్ని అనుకోకుండా వస్తాయి కదా! ఎవరికైనా బేబీ పుట్టడం గానీ, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం వెళ్లి చూడాల్సిన స్టేజ్‌లో ఉన్నా కూడా మనం వెళ్లి చూడలేకపోవడం కానీ, చిన్న ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, బాబాయ్ వాళ్ళ ఇంట్లోకెళ్ళడం, మామయ్య వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇలాగ ఉన్నాయనుకోండి, వాటన్నిటికి మనం ఇంటి దగ్గర ఉంటే అటెండ్ అవ్వగలుగుతాం. ఇక్కడైతే అటెండ్ అవ్వలేము. ఎందుకంటే మెయిన్ మన సొంత తమ్ముడు పెళ్ళో, మన సొంత అక్క పెళ్ళో ఇలాంటివైతేనే మనం ఒక టైమింగ్ అనేది చూసుకొని దాన్ని బట్టి రిజర్వేషన్ చేయించుకొని దాని ప్రకారం మనమైతే వెళ్తాం. ఇందులో కూడా బెనిఫిట్ ఉంది. మనకి ఇయర్లీ వన్స్ ఫ్రీ అనమాట ఏసీలో. తర్వాత ఎంతో పర్సెంటేజ్ నెక్స్ట్ వెళ్ళాలనుకుంటే ఎంతో పర్సెంటేజ్ అయితే టికెట్‌లో మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. మా వారి దయంటూనే నేను ఏసీ ట్రైన్‌లో జర్నీ చేయగలిగాను. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. నార్మల్‌గా అయితే అయ్యేది కాదేమో! ఇప్పుడు అవ్వుండొచ్చు ఆ టైంకి. కాకపోతే ఆయన దయతోనే వల్లనే ఆయన పెళ్లి చేసుకోబట్టే నేను ఏసీ ట్రైన్స్‌లో, దురంతోలో వీటిలో తిరగగలుగుతున్నాను. ఇంకా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని చెప్పాను కదా! ఆల్రెడీ పిల్లలైతే ఫుల్‌గా మంచిగా వెచ్చగా నిద్రపోతున్నారు. నేను డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్నాను. ఇంక వింటర్ కదా! దానికి తగ్గట్టుగా కంఫర్ట్‌గా నిద్రపోవాలంటే మరి ఇంకా ఏదో ఒకటి చూసుకోవాలి. తర్వాత నేనొచ్చేసరికి నాది యాక్నే వచ్చింది కదా! దానికోసమనైతే నేను ఈ సైలసాలిక్ యాసిడ్ సీరమ్ యూజ్ చేస్తాను. నాకు ఎంహెచ్‌లో మన ఆర్మీ హాస్పిటల్‌లో ఆల్రెడీ అలాంటి క్రీమ్ ఇచ్చారు. సో, అదొకటి. అలాగే ఈ క్రీమ్ కూడా ఇది ప్యాచ్ టెస్ట్ ప్యాచ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే ఎక్కడైతే పింపుల్స్ ఉంటే అక్కడ మాత్రమే పెట్టుకోవాలి. దీని కాస్ట్ ఎంతుందో తెలుసా? 1800 రూపీస్ ఉంటుంది. మనకి ఇది ఆర్మీలో ఫ్రీగా ఇస్తారు మన హాస్పిటల్‌లో. అదే మనం బయట కొనాలంటే అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిందే. ఇలాగ ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మిగతా వాటన్నిటితో పోలిస్తే. ఇంకా ఏదన్నా పర్సనల్ లైఫ్ అంటే మనకొచ్చే పర్సన్‌ని బట్టి ఉంటుందనమాట అది. లాస్ట్ టైం మా తమ్ముడు పెళ్లి కదా! నేను దానికి వెళ్ళలేకపోయాను. మా వారు అనుకుంటే ఎలాగో ఒకలా చేసి పంపించగలుగుతారు. కానీ అటు ఇటు అనుకోలేని సిచ్యువేషన్ ఆయనదుంది. ఏదైనా సరే మన హస్బెండ్ నిర్ణయమే లాస్ట్‌కి ఫిక్స్ అవుతాం కాబట్టి దాని ప్రకారం నేను ఉండాల్సొచ్చింది. అటువైపు వెళ్ళాలనున్న, ఇటువైపు పోస్టింగ్ రావాలి. తనొక్కరే ఇంత సామాను తీసుకొని సఫర్ అవుతారనేసి నేను ఏమీ మాట్లాడలేకపోయాను. గట్టిగా చెప్పలేకపోయాను నేను వెళ్ళాలి అనేసి. ఎందుకంటే ఆయన సఫర్ కూడా చూసుకోవాలి గదా! ఏదైనా సరే ఫైనల్‌కొచ్చేసరికి ఆయన అవుతారు గానీ అన్న, తమ్ముళ్ళు ఇదంతా కాదు కాబట్టి సరే ఆయన ఒక్కరు ఇబ్బంది పడతారనేసి నేనింక గట్టిగా మాట్లాడలేక సైలెంట్ అయిపోయి ఏడ్చుకుంటూ కూర్చున్నాను. అలాగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అది మన పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా అని మా వారైతే చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అలా అని అందరూ ఉండాలని లేదు. కొంతమంది ఏంటంటే ఎక్కడున్నా సరే ఇంట్లో నుంచి బయటకు కూడా రానియ్యే సిచ్యువేషన్స్ ఉన్న వైఫ్‌ని కూడా చూసాము. అలాగా పర్సన్‌ని బట్టి కూడా మిగతా లైఫ్ అనేది ఉంటుంది. ఇంకా నేను ఇక్కడైతే పిల్లల కోసం మార్నింగ్ లేవగానే నన్ను విసిగిచ్చేస్తారు చలికి పాపం. అందుకని ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. షూసు, యూనిఫార్మ్స్ అలాగా. మార్నింగ్ బెడ్ దిగగానే ఐస్ క్యూబ్ మీద కాళ్ళు పెట్టినట్టే ఉంటది. నేను డైలీ ఇదొక డ్యూటీ అనమాట. వాళ్ళ చెప్పులు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఒక 5 మినిట్స్ అన్నా నాకు టైం కలిసొస్తాయి. లేకపోతే పొద్దున్నే అరుస్తారు చెప్పులు అని మళ్ళీ నేనొచ్చి వెతికివ్వాలి కాబట్టి నైటే ఇవన్నీ సెట్ చేసుకుంటాను. వెచ్చగా ఉంటదని సాక్స్‌లేసి పడుకోబెడితే తీసి పక్కనేశారు. నిజానికి మన హస్బెండ్స్ అయితే అంటే ఆర్మీ హస్బెండ్సే ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని చోట్ల ఫ్యామిలీస్ పెట్టుకోవడానికి కుదరదు. అడవుల్లో, కొండల్లో, చలిలో ఇలా డ్యూటీస్ ఉంటాయి. అప్పుడు పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నేను అందుకనే క్వార్టర్స్ ఎలా ఉన్నా, సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీ పెట్టడానికే చూస్తాను. ఎందుకంటే ఉన్న కొంచెం టైం వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంట్లో అనేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.